జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయంటాయిగా డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ఇప్పుడు ఏంటంటే ఒక నియోజకవర్గం అంటే రెండు మూడు జిల్లాలు ఉంటుంది అట్లా నడుస్తుంది. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గం ఉంది, ఇక్కడ యాదాద్రి జిల్లాలో ఉంది, అక్కడ సూర్యాపేటలు ఉంటుంది. అంటే అట్లా రెండు మూడు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం 3 జిల్లాలు ఉన్నది. కేసీఆర్ చేయాలనే చేసిండు అనేటువంటిది అక్కడ మరి కొంతమంది ఆరోపిస్తుంటారు. సరే ఏం చేసిండ్రో తెలియదు, కానీ అట్లా ఉండకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గం, ఏ నియోజకవర్గమైనా నియోజకవర్గాలు మొత్తం పూర్తి స్థాయిలో ఒక జిల్లాలో ఉండాలని చెప్పేసి ఒక నియంత్రణ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయంట. 2-3 జిల్లాల్లో ఉన్నాయి. ఏది అసెంబ్లీ స్థానాలు అంటే ఒక మండలం అల్లు ఉంటుంది, ఒక మండలం ఇల్లు ఉంటుంది, అట్లుంటుంది అన్నట్టు లెక్క. గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య, పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్న నియోజకవర్గాలు, జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లా వివరాలను అడిగిన కేంద్రం. దీని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ. ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందికి రానున్నాయి. దీంతో ప్రస్తుత నియోజకవర్గాలతో పాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా ఒక్కో జిల్లా పరిధిలోనే ఉంటాయి. ఫలితంగా అటు పరిపాలన పరంగా ఇటు రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులుగా చేసుకొని త్వరలో లెక్కించనున్నటువంటి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. దీంతో ప్రతి సెగ్మెంట్లోనూ భౌతికంగా మార్పులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసిందట. మొత్తం మీద ఇప్పుడు గతంలో మా బొమ్మల రామారం మండలం ఉన్నది కదా, బొమ్మల రామారం మండలము యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం. ఈ బొమ్మల రామారం మండలంలో సగం మండలమేమో, సగం ఊర్లేమో అక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఉండే, సగం ఊర్లేమో ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉండే. తర్వాత అది ఇప్పుడు మొత్తం ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చిండ్రు, అది వేరే విషయం. కానీ అప్పుడు గతంలో అట్లుండే. మాకు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎక్కడ అప్పుడు మావిరెడ్డి మాకు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా పనిచేసిండు. అక్కడ కొంచెం వాగు దాటిన తర్వాత మళ్ళీ బొమ్మలరావు మండలంలోనే అక్కడ మోత్పల్లి నరసింహులు, తర్వాత నాగేశ్, అటువంటి అట్లా ఉండే, వేరే ఉండే. ఒకటే మండలం 2 నియోజకవర్గాలు ఉండే. కాకపోతే తర్వాత ఇప్పుడు బొమ్మలరావు మండలం మొత్తం కూడా ఆలేరు నియోజకవర్గంలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇట్లా కొన్ని మండలాలేమో సగం మండలాలు ఇప్పుడు ఒక జిల్లాల, తర్వాత కొన్ని మండలాలు ఈ జిల్లాలో ఉంటున్నాయంట. నియోజకవర్గాలు మాత్రం ఒకటే నియోజకవర్గం. అట్లా కాకుండా కొన్ని నియోజకవర్గాలు ఎట్లుంటాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఒక జిల్లాలోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నట్ట ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.